హలో ఎవ్రీవన్. ఇటీవల భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వందే మాతరం బిల్ అనేది సోషల్ మీడియాలో వార్తల్లో ఎక్కువగా వినిపిస్తూ ఉన్నది. అసలు ఈ బిల్లు ఏమిటి, ఎక్కడో ప్రవేశపెట్టారు? ఈ బిల్ ప్రకారం నిజంగా అందరూ వందే మాతరం పాడాలా? ఈ బిల్పై ఎందుకు రాజకీయ వివాదం మొదలైంది? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకున్నాం. వందే మాతరం పాటను ప్రముఖ రచయిత బకిం చంద్ర చటోపాధ్యాయ గారు 1870 సంవత్సరంలో రచించారు. ఈ పాట ఆయన రచించిన ఆనందమఠం నవల్లో కూడా వచ్చినది. భారత స్వతంత్ర ఉద్యమ సమయంలో ఈ పాట లక్షలాది మంది స్వతంత్ర సమరయోధులను స్ఫూర్తినిచ్చింది. 1905 సంవత్సరంలో బెంగాల్ విభజన సమయంలో వందే మాతరం నినాదంతో దేశమంతా మారుమోగింది. మన జాతీయ గీతం జనగణమన కథ వందే మాతరంకు జాతీయ గేయం హోదా ఉంది. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో వందే మాతరంను ప్రభుత్వ కార్యక్రమాలు, విద్యా సంస్థల్లో లేదా శాసనసభ సమావేశాల ప్రారంభంలో తప్పనిసరిగా పాడేలా ప్రతిపాదన లేదా బిల్లును తీసుకురావాలని చర్చ జరిగింది. ఈ ప్రతిపాదనల యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే దేశభక్తిని పెంపొందించడం, యువతల్లో జాతీయ భావనను బలపరచడం, జాతీయ గేయానికి మరింత గౌరవం ఇవ్వడం. అయితే ఏ రాష్ట్రంలో ఏ రూపంలో బిల్లు ప్రవేశపడిందో దాని నిబంధనలు వేరువేరుగా ఉండొచ్చు. ఈ అంశంపై రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. మద్దతుదారులు ఏం చెబుతున్నారంటే వందే మాతరం దేశ గౌరవానికి ప్రతీక, ప్రతి భారతీయుడు దీన్ని గౌరవించాలి, ప్రభుత్వ కార్యక్రమాలలో పాడటం తప్పు కాదు. అయితే మద్దతుదారులు చెబుతున్నది ఏమిటంటే దేశభక్తి అనేది బలవంతంగా రద్దకూడదు, ప్రతి ఒక్కరికి రాజ్యాంగ హక్కులు ఉన్నాయి, మతపరమైన లేదా వ్యక్తిగత అభ్యంతరాలకు కూడా గౌరవించాలి. దీనిపై భారత సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన కొన్ని తీర్పుల ప్రకారం దేశభక్తి మరియు జాతీయ చిహ్నాలకు గౌరవం ముఖ్యమే. అయినప్పటికీ పౌరులు ప్రాథమిక హక్కులను కూడా సమానంగా పరిగణించాలి. అందువలన వందే మాతరంపై తీసుకున్న ఏ నిర్ణయమైనా రాజ్యాంగ నిబంధనలు మరియు సంబంధిత చట్టాలకు అనుగుణంగా ఉండాలి. మరి ఈ వందే మాతరం బిల్లు గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. వందే మాతరం ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్పనిసరిగా ఉండాలా లేక స్వచ్ఛందంగా ఉండటమే మంచిదా అనేది కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.